ఇక్కడ పడిపోయిన కొన్ని చెట్లు చాలా పెద్దవి. ప్రజలు తమ బోలు ట్రంక్ల లోపల నడవగలరు. నేలపై పడుకున్నప్పటికీ అవి భారీ శిల్పాలుగా కనిపిస్తాయి. మేము ఒక చెట్టును చాలా వెడల్పుగా చూశాము. దాని పునాదిని చుట్టుముట్టడానికి 500 మంది పక్కపక్కనే నిలబడాలి. ఇక్కడ ప్రజలు ఈ రెడ్వుడ్లను చాలా జాగ్రత్తగా రక్షిస్తారు. వాటిని సహజ సంపదగా పరిగణిస్తారు. వాటిని నరికివేయడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఈ చెట్లలో చాలా వరకు వేల సంవత్సరాల పురాతనమైనవి మరియు అడవి ప్రకృతి ఓర్పుకు సజీవ మ్యూజియంగా మారింది. మేము దారుల గుండా నడుస్తున్నప్పుడు సూర్యకాంతి ఎత్తైన కొమ్మల ద్వారా వడపోయబడి అడవి నేలపై బంగారు కాంతిని సృష్టించింది. గాలి చల్లగా మరియు ప్రశాంతంగా ఉంది మరియు ప్రతి అడుగు చెట్ల మధ్య మెల్లగా ప్రతిధ్వనించింది. ప్రకృతి స్వయంగా నిర్మించిన ప్రశాంతమైన ఆలయంలో ఉన్నట్లు అనిపించింది. మేము గంటల తరబడి ప్రతి మూలను అన్వేషించడం, చిత్రీకరించడం మరియు ఆరాధించడం గడిపాము. మా కెమెరా బ్యాటరీ దాదాపు అయిపోయినప్పటికీ కాని మేము రికార్డింగ్ ఆపలేకపోయాము. అది మిస్ అవ్వడానికి చాలా అందంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. లోతైన నీలి సరస్సు నుండి ఎత్తైన రెడ్వుడ్ల వరకు ప్రకృతి అందం మరియు శక్తితో పోలిస్తే మనం ఎంత చిన్నవాళ్లమో ఈ రెండు ప్రదేశాలు మనకు గుర్తుచేశాయి. ఇవి నిజంగా జీవన అద్భుతాలు, శాశ్వతమైనవి, స్వచ్ఛమైనవి మరియు ఉత్కంఠభరితమైనవి. ఈ ప్రయాణంలో మాతో చేరినందుకు చాలా ధన్యవాదాలు. మీకోసం దీన్ని సృష్టించడంలో మేము ఆనందించినట్లే మీరు కూడా ఈ వీడియోను ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని అద్భుతమైన ప్రయాణ కథలు మరియు సాహసాల కోసంలోని మధురై కపుల్కి లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్నిసార్లు వచ్చే వరకు సంతోషంగా ఉండండి, ఆసక్తిగా ఉండండి మరియు అన్వేషిస్తూ ఉండండి. తదుపరి వీడియోలో కలుద్దాం.